బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్యలోని ఆయన పర్యటించనున్నారు. అనంతరం అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ సముదాయంలో కొలువై ఉన్న బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామ ఆలయంలోనే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి తిరిగి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్యకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ సముదాయంలో కొలువై ఉన్న బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామ ఆలయంలోనే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి తిరిగి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సీఎం చంద్రబాబు అయోధ్య టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లబోతా ఉన్నారు. అక్కడ అయోధ్య రామ జన్మభూమిలోని శ్రీరాముడు దర్శనం చేసుకోబోతా ఉన్నారు. సుమారుగా 3 గంటల పాటు అయోధ్యలోనే శ్రీరాముని సన్నిధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడపబోతా ఉన్నారు. సాయంత్రం తిరిగి 5 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ కు సంబంధించి ఉదయం ఆయన 9 గంటలకి హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరారు. 11 గంటలకు ఆయన అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి కాంప్లెక్స్ లో కొలువైనటువంటి శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా సుమారుగా 3 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోధ్యలోనే ఆలయంలోనే గడుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడకు చేరుకోవటం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటనకు కూడా వెళ్లబోతా ఉంది. ఈ నెల 30వ తేదీన ఉదయం విదేశాలకు సీఎం కుటుంబం బయలుదేరనుంది. తిరిగి జనవరి 4వ తారీఖున విదేశాల నుంచి తిరిగి ఉండవల్లికి చేరుకోబోతా ఉన్నారు. ఇదంతా కూడా వ్యక్తిగత పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచారం ఉంటుంది. అయితే ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో ఆయన అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ అయోధ్యలో రామ జన్మభూమిలో ఉన్నటువంటి శ్రీరాముడిని ఆయన దర్శనం చేసుకుంటారు. ప్రధానంగా ఈ అయోధ్యలో రామ జన్మభూమి దర్శనానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐటీ అలాగే పరిపాలన అభివృద్ధి మీద ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఒక పరిపాలనా దక్షుడిగా ఆయనకు పేరున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సాంస్కృతిక ఆధ్యాత్మిక వైపు ఆయన వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొంటా ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అయోధ్యకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలపరమైనటువంటి సమన్వయంతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారని కూడా మనం రాజకీయ కోణంలో చూస్తే చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి గౌరవాన్ని ఇటీవల కాలంలో ఆయన ప్రకటిస్తూ వస్తా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు
తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, అక్కడ జరిగినటువంటి అనేక అపచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ వైఖరిని, హిందూ సాంప్రదాయాల పట్ల ఆ ప్రభుత్వ వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే అందుకు భిన్నంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూ సాంప్రదాయాల పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని చాలా స్పష్టంగా హిందుత్వ భావజాలానికి తాను అనుగుణంగానే వ్యవహరిస్తానన్నటువంటి ఉద్దేశంతో ఆ సంకేతాలను ఇస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ అయోధ్యలో కీలకమైనటువంటి అయోధ్యకు వెళ్లి అక్కడ శ్రీరాముడు దర్శనం అయితే చేసుకోబోతా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా ఇవాళ అయోధ్య అంశానికి మద్దతు ఉంది. శ్రీరాముడికి ఎంతో మంది ఆయనకు భక్తులుగా ఉన్నారనేది ఒక చాటి చెప్పే వైఖరితోటి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడి దర్శనం అయితే చేయబోతా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక రకంగా మనం రాజకీయ కోణంలో చూసుకున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య పర్యటన అనేది రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వాన్ని, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆయన ప్రభావాన్ని కూడా ఒక రకంగా ఒక సన్నిహిత సంబంధాలను ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉంటూ మెరుగైనటువంటి సంబంధాలు బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య పర్యటన దోహదపడుతుందనేది రాజకీయ విశ్లేషకుల భావనగా కనిపిస్తా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ సాంప్రదాయానికి సంబంధించి చాలా మంది కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటించే సంస్కృతి ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ఒకవైపు పరిపాలనలో ఐటీతో పాటు ఇతరత్ర క్వాంటమ్ వ్యవస్థ, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ ఒకవైపు కొనసాగిస్తూనే ఈ సాంప్రదాయాలను కూడా గౌరవించే పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఈ అయోధ్య పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఆయన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోబోతా ఉన్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజంతా కూడా దాదాపు 3 గంటల పాటు అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి శ్రీరాముని సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడపబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.